హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం నామినేషన్ కొంచెం భిన్నంగా ఉండిపోతుంది. అదేంటంటే ఏ సీజన్లో సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఇంతవరకు ఎప్పుడు జరగనిది ఈ వారం జరుగుతుంది. అదేంటి, ఎక్స్ హౌస్మేట్ వచ్చి వీళ్ళను నామినేషన్ చేయాలి. అబ్బా, సోనియా వచ్చి ఆకుల సోనియా తను ఫస్ట్ రాగానే ఫస్ట్ పేర్నాను నామినేషన్, తర్వాత నిఖిల్ని. పేర్నాను నామినేషన్ చేసేప్పుడు ఏం చెప్పిందో తెలియదు, కానీ ప్రోమోలో ఏంది తను అంటుంది పేరున అక్క అని. అక్క ఎవరు నీకు, నువ్వు అంటాం నన్ను. సరే, నువ్వు నిఖిల్ నిన్ను అక్క అంటాడు కదా, అందుకు నేను అక్క అన్న. వాడి గురించి పక్కన పెట్టు, నువ్వెందుకు, వాడితో నీకు సంబంధం ఏంటి అని గట్టిగా ఉంటుంది. ఇది పద్ధతి కాదనిపించింది. అంత ర్యాష్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు వచ్చి నామినేషన్ చేసినప్పుడు ఏదన్నా రీజన్ చెప్పి కరెక్ట్గా చెప్పి మాట్లాడితే బాగుండు. నామినేషన్లో ఏం చెప్తుందో రేపు చూద్దాము. బయట నుంచి ఉన్న అమ్మాయిని ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోకి తేకూడదు. ఏంటంటే నిఖిల్ పర్సనల్ విషయం అనేది ఎత్తకూడదు. దాని గురించి నామినేషన్ చేసేది తప్పు. ఏం చెప్తుంది సోనియా, నిఖిల్ యస్మినితో నీతో ఉండే ఏం బండింగ్ నాకు తెలియదు, అంటే లవ్ చేస్తున్నావా అలాంటిదే అన్న. అది తప్పు, అంటమే తప్పు. కానీ తను అప్పుడే ఎత్తుకునింది. ఇక నిఖిల్ ఒక మాట అంటాడు, నేను తనతో మాట్లాడలేదు, ఇప్పుడు కట్టిప్ చేసేసానని. లేదు, నీ వల్ల నేను బ్యాడ్ అయినాను, నీ అప్పుడే యస్మిని ఎత్తుకొని. అటువంటి గర్ల్ అమ్మాయి మాట్లాడడం తప్పు. అంటారు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నీ వల్లగా నాకు బయట బ్యాడ్గా పోర్ట్రే అయింది నీ వల్ల అని అంటారు. ఇక్కడ నిఖిల్ ఆల్రెడీ చెప్పాడు, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది అని ఎన్నో మాట చెప్పాడు. తను ఇష్టగా వచ్చి అతనితో నిఖిల్తో ఇదిగా ప్రవర్తించింది అంతే తప్ప నిఖిల్ తప్పులేదు. నా పరంగా నిఖిల్ది రైటు. నేను చూడు సీసా పగలగొట్టడం అది తప్పు. అంత స్పీడ్ ఫాస్ట్గా గట్టిగా తల మీద గట్టిగా కొట్టడం అనేది తప్పు. కానీ నిఖిల్ది పాపం అయ్యో అనిపిస్తుంది. సోనియా, యస్మిని అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురులో ఎవరిది రైటు ఎవరిది రాంగ్, ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.